నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇందులో మనం రకరకాల ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాస్టర్ చివాకోక్సీ గారు మనకు అందించిన వాటిలోను వేరే స్పిరిచువల్ విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఇవాళ మనం థాట్ పవర్ గురించి మాట్లాడుకుందాం. థాట్ పవర్, మేనిఫెస్టేషన్ ఈ మధ్య చాలా వింటున్నాము. ఈ థాట్ పవర్ అంటే ఏంటి? ప్రతిదీ ఎనర్జీతో కూడి ఉంటుంది. మనం చేసే ఆలోచనలు కానీ, మాట్లాడే మాటలు కానీ, రాసేవి కానీ ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటే అవి జరగడము, జరగకపోవడం కూడా జరుగుతుంది. ఈ థాట్ ఫార్మ్స్ అనేవి చాలా రియల్. మనం ఎలా రియలో మనం సత్యము అనుకుంటే మనం చేసే ఆలోచనలు, ఆలోచన రూపాలు కూడా నిజమైనవి. అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారు, నెగిటివ్ మాట్లాడొద్దు, నెగిటివ్ ఆలోచించొద్దు అని మనకి మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా. మన అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, లేకపోతే బామ్మలు కానీ. ఎందుకు అంటే మనం ఏది ఆలోచిస్తే అది మన ఎనర్జీతో కూడి ఒక ఫామ్ లాగా తయారవుతుంది. మనం రిపీటెడ్‌గా నెగెటివ్ ఆలోచిస్తూ ఉంటే, అక్కడ నెగెటివ్ లేకపోయినా సరే, మన ఎనర్జీతో కూడిన ఈ ఆలోచన రూపం అక్కడ నెగెటివ్ జరిగేట్టుగా చూస్తుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారు, నెగెటివ్ మాట్లాడొద్దు, నెగెటివ్ ఆలోచించొద్దు అని. కానీ మనం ఏం చేస్తాము, మనకు పాజిటివ్ మాట్లాడడం, పాజిటివ్ ఆలోచించడం చాలా కష్టం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరో అని కాదు, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే మనం వెంటనే నెగెటివ్ మాట్లాడతాం, లేకపోతే నెగెటివ్ ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వాళ్ళు రావడం ఒక గంట లేట్ అయింది. వెంటనే మనసు నెగెటివ్ వైపు వెళ్తుంది. అమ్మో! ఇంత ట్రాఫిక్ ఉంది, ఏమైందో, ఎలా ఉన్నారో, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాను రిపీటెడ్‌గా. వాళ్ళ ఇంటికొచ్చే వరకు కూడా నెగెటివ్ ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఈ నెగెటివ్ థాట్స్ మన పవర్, మన ఎనర్జీ తీసుకుని వాళ్ళకి ఇంటెన్షనల్లీ హార్మ్ చేసే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ వర్డ్స్ కానీ, నెగెటివ్ యాక్షన్స్ కానీ చెయ్యొద్దు. నెగెటివ్ మాటలు రాయడం కూడా తప్పు. చాదస్తంగా తీసేయొద్దు. మనం ఎంత నిజమో మన ఎనర్జీ, మనకి ప్రాణశక్తి ఉన్నదన్నంత కూడా నిజం. సో, ఆ ఎనర్జీలోంచి వచ్చేదే మన ఎమోషనల్ బాడీలోంచి వచ్చే ఈ థాట్స్ మన ఎనర్జీ తీసుకుని ఎఫెక్ట్ చూపిస్తాయి అవతల వాళ్ళ మీద. అలాగే మన మీద మనకు కూడా. మనం అసలు నెగెటివ్ ఆలోచించడంలో ఎక్స్‌పర్ట్స్. మనకి మనం నచ్చము, లేదా నేను ఇలా ఉన్నాను, అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ఇది చేసుంటే బాగుండేది, నేను దేనికి పనికిరాను అని కంటిన్యూయస్‌గా మన గురించి మనం నెగెటివ్ ఆలోచిస్తూ ఉంటాం. బయటికి చెప్పకపోవచ్చు, చెప్పచ్చు కూడా. సో, ఎప్పుడూ నెగెటివ్ ఆలోచిస్తుంటే మనలో ఉండే క్రియేటివిటీ కానీ, మన సక్సెస్ కానీ కొంత డెవలప్ అయ్యే స్టేజ్ నుంచి కూడా మనం జనరేట్ చేసిన నెగెటివ్ థాట్స్ వల్ల కిందకి లాగై పడుతుంది. అందుకని అలానే ఎప్పుడు మనల్ని మనం పొగుడుకోమని కాదు, పొగడక్కర్లేదు. కానీ నెగెటివ్ ఆలోచించొద్దు. నేను చెయ్యగలను, నేను చేస్తాను, లేదా చదువుకునే పిల్లలున్నారు. సో, వాళ్ళని ఎప్పుడూ పేరెంట్స్ దేనికి పనికిరావు, నువ్వు దేనికి ఏం చేయలేవు అని కంటిన్యూయస్ తిట్టడం. ఆ తిట్టడంతో వాళ్ళు చదువుకుంటారు భయంతో, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తారు అని అనుకుంటారు. అది ఒకప్పటి ఆలోచన, మన చిన్నప్పటిది. కానీ ఎనర్జీస్ గురించి తెలిసాక నెగెటివ్ థాట్స్ అనకూడదు. నువ్వు చెయ్యలేవు అంటే పాపం చదవడానికి చేసే ప్రయత్నం కూడా కిందకి లాగేస్తున్నాం మనము. మనకి తెలియకుండా, తెలిసి చేస్తున్నామని అనట్లేదు. సో, అందుకని ఎప్పుడు ఎంకరేజింగ్ వర్డ్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ థాట్స్ మనసులో కూడా అది చాలా ఇంపార్టెంట్. చేత కంటే మాట పవర్ఫుల్. మాట కంటే ఆలోచన ఇంకా చాలా పవర్ఫుల్. సో, మీరు ఎవరినన్నా కోప్పడాల్సొచ్చినా మాటతో అనండి. కానీ మనసులో వాళ్ళు
వాళ్ళని బ్లెస్ చేయండి. వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు, వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు, సక్సెస్ తెచ్చుకుంటున్నారు అని మనసులో విజువలైజ్ చేసుకోండి. కోప్పడాల్సి వస్తే, నెగెటివ్ మాట్లాడాల్సి వస్తే. బట్ అదర్వైజ్ వీలైనంత వరకు ఇంకొకళ్ళ గురించి కానీ, మన గురించి మనం కానీ ఎప్పుడూ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ యాక్షన్స్ ఉండాలి. అలాగే దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చెయ్యాలి అంటే పాజిటివ్ వర్డ్స్ రాయడము. రాస్తే ఏమవుతుంది? మనోవాక్కాయ కర్మణ అంటారు కదా! మనం రాసేటప్పుడు అటు ఇటు కాకుండా మన ఎనర్జీస్ అంతా ఫుల్ కాన్సంట్రేట్ అవుతాయి. ఫోకస్డ్‌గా ఉంటాయి. సో, మనం రాసింది మేనిఫెస్ట్ అవ్వడం ఈజీ. సో, ఇది థాట్ పవర్. ముందర థాట్ పవర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే, దీన్ని ఇంకా ఎలా ఎలా డెవలప్ చేసుకోవాలో మనం ఆలోచించి ఉపయోగించుకోవచ్చు. అది ఫర్దర్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చింది. ఈ పాయింట్ అర్థమైందనే అనుకుంటాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.